బాధ పోయింది అంటే 99% మౌనం వచ్చినట్టే రవి. శుద్ధ ఎరుక పరమాత్మ ఒకటే అని తెలియటం పేరే శరణాగతి. శరణాగతి వేరు, ధ్యానం వేరుగా. శరణాగతి ధ్యానము అభిన్నమే. మనసుకి ఆలోచన భారమేగా. మరి ఆలోచన ఎందుకు భారమైందంటే బాధ వల్ల. మరి బాధకి ఏమిటి? భరోసా వస్తే చాలు. ఈ ఆలోచన యొక్క స్వరూపం మీకు అర్థమైంది రవి గారు. ఉనికిలో పుడుతుంది, గతంలో భవిష్యత్తులో కదలాడుతుంది, వర్తమానంలో అనుభవం కాగానే అది నిష్క్రమిస్తుంది. నమస్తే. ఈ నమ్మ భగవాన్ వారి వద్దకు వచ్చి ఒక భక్తులు అడుగుతున్నారు, మౌన ప్రతిజ్ఞ ఉపయోగకరమ. భగవాన్ అంటున్నారు, అంతరంగ మౌనం అంటే స్వీయ శరణాగతే, అంటే అహంకారం లేకుండా జీవించడమే. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు ఆత్మస్వరూపులందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. భగవాన్ రమణ మహర్షుల వారు అనుగ్రహం చేసిన ఈ మహావాక్యాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. విచారణ చేసి ప్రశ్న ఎవరు అడుగుతున్నారో, మౌన ప్రతిజ్ఞ అంటే మౌనంగా ఉంటాను అనే ప్రతిజ్ఞగా అంటే నిశ్చిత అభిప్రాయం చెబుతున్నారు. భగవాన్ వారు ఏం చెబుతున్నారంటే, మౌన ప్రతిజ్ఞ కంటే కూడా శరణాగతి ఉత్తమం అంటారు. అంతరంగ మౌనం. ఇక్కడ అంతరంగ మౌనము శరణాగతి అంటున్నారు. రెండు వేరు కాదు, అభిన్నం. అంటే నిజంగా శరణాగతి అంటే అర్థమైతే ఇంకా మౌనం వస్తుందండి. మౌనం అంటే ఏంటంటే ఇక మనసు దానివై పరిపరీత విధాల ఆలోచించటం, దానికి ప్రయత్నం చేయటం, బాధపడటం అయితే ముందు పోతుంది. బాధ పోయింది అంటే 99% మౌనం వచ్చినట్టే రవి గారు. మనసులో బాధ పోతే దేని గురించి అయినా చాలా వరకు మౌనం సిద్ధించినట్టే. బాధ ఉండటం వల్లే ఆలోచనలు ఎక్కువ వస్తాయి. దానికే ఇక ప్రయత్నం, బాధ తీరటానికే ఎవరైనా పరిష్కారం. అది ఒకటి. ఇకపోతే నేను చెప్పేది ఏంటంటే, ఎరుక ఏదైతే శుద్ధ ఎరుక ఉందో, శుద్ధ ఎరుక పరమాత్మ ఒకటే అని తెలియటం పేరే శరణాగతి. అంటే స్వరూపము పరమాత్మ వేరు కాదు, ఇది తెలియటం ఒక శరణాగతి. అదే ఉత్తమోత్తంగా, అదే పారమార్థిక సత్యం. రెండో విషయం ఏమిటి శరణాగతి అంటే, సర్వసమర్థుడు పరమాత్మ. రామచంద్రుడు వారు కానీ, కృష్ణ పరమాత్మ, వెంకటేశ్వర స్వామి, అత్యాదేవతలు, పరమశివుడు, అమ్మవారు, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఇవ్వగలరు, వాళ్ళు ఏదైనా అనే ఒక విశ్వాసం ఒకటి. అది పావులా వంతు మౌనం అయిపోతుంది ఆ విశ్వాసం. రెండోది వాళ్ళని ఆశ్రయించి ఉండటం, ఇంకా అప్పు చెప్పి, అది ఇంకో పావుల అర్థం అయిపోతుంది. ఎప్పుడైతే ఈ సగం పూర్తయిపోయిన తర్వాత ముందు బాధ పోతుంది, ఇంకో పావులా పోతుంది. ఇంకా బాధ పోయిన తర్వాత ఈ రెండు శరణాగతి అయిపోయింది కదా, అయిన తర్వాత ఈ ఎదురు చూపు ఉండదు. అప్పుడు ఆ మౌనమే అది. ఇంకా పూర్ణ శరణాగతి అంటే భగవాన్ చెప్పేది. అంటే ఇప్పుడు మన నిత్య జీవితంలో రవి గారు శరణాగతి అనగానే ఓ బస్సు ఎక్కుతాం. ఇప్పుడు మొన్న ఫ్లైటు, అహ్మదాబాద్ ఫ్లైట్ అంత పెద్ద జరిగింది. ఏ విశ్వాసంతో పైలట్ మీద 10,000 గంటలు నడిపిన పైలట్. శరణాగతి ఒక రకంగా, అంటే ఒక నమ్మకం అనండి, దానికంటే పై స్థాయిలో విశ్వాసం అనండి, ఇంకా దానికంటే పై స్థాయిలో పరమాత్మ మీద ఉండేటువంటి ఇంకా విశ్వాసము, భక్తి, ఇవన్నీ కూడా శరణాగతి. శరణాగతి అంటే మౌనం. అంటే ఉట్టి ప్రతిజ్ఞ వల్ల మౌనంగా, అంటే ప్రతిజ్ఞ అంటే భీష్మించుకొని ఉండటం వల్ల కూడా అహంకార నాశనం అవ్వదు. ప్రతిజ్ఞ అహంకారంలో భాగమే. శరణాగతి అహంకారాన్ని విడనాటడానికి ఒక మొదటి మెట్టు, చివరి మెట్టు కూడా ధ్యానాన్ని. ఇంకొకటి ఇక్కడ
శరణాగతి వేరు, ధ్యానం వేరు కాదు. శరణాగతి ధ్యానము అభిన్నమే. తెలిస్తే కొద్దిగా మనసు పెట్టి కొంచెం నిశ్చితంగా మనం చూడగలిగితే శరణాగతి ధ్యానం వేరు కాదు. అంటే ఇంకొక 2 మాటలు మీతో పంచుకుంటున్నా. ఇప్పుడు మనందరం కూడా సాధన ప్రయత్నం చేస్తున్నాం కదా, ధ్యానం కోసం, జ్ఞానం కోసం. 2 మాటలు మీకు చెబుతాను నేను. ఏమిటంటే, ఒకటి, ఇప్పుడు మన మనసు ఉంది, భగవాన్ చెప్పేది అదే. మనసుకి శరణాగతి వస్తే మౌనం అవుతుంది. అర్థమైందండి? మనసుని అహంకారం ఆక్రమిస్తే ఇక బాధ కింద అయిపోతుంది. ఇంకా దాంట్లో భాగాలే ప్రతిజ్ఞలు, ఈ పరిష్కారాలు వెతకటం, ఆరాటపడటం, బాధపడటం, దుఃఖపడటం, ఈ ఇత్యాంతి రజోగుణం, ఇవన్నీ కూడా నిన్న నిసర్గదత్త స్వామి చెప్పినట్టుగా ఇంత చక్కటి సీక్వెన్స్ ఏమిటి అంటే, నేను నాది అనే భావం ఎలా ఏర్పడుతుంది? నేను దేహము అనే ఒకే ఒక భావం వల్ల నేను నాది ఏర్పడుతుంది. అది ఒక గుణం. నేను నాది అనే గుణానికి రజోగుణం అని పేరు. రజోగుణం ఎలా వర్తిల్లుతుంది, అది ఎట్లా, దాని గమనం ఎలా ఉంటుంది అంటే గతాన్ని ఆశ్రయించుకొని ఉంటుంది. ఇది నిన్న చెప్పిన సత్సంగం యొక్క సారాంశం. నేననే భావం నేను నాది అనే గుణాన్ని తీసుకొస్తాం. నేను నాది అనే గుణం మళ్ళా వ్యవహారంలో రజస్సు అనేటువంటి ఒక గుణం మీద, ఒక క్యారెక్టర్ దాని మీద ఉంటుంది. రజస్సు అనే గుణం ఏదో కాదు, మళ్ళీ అది గతం మీదనే ఆధారపడుతుంది. ఈ విధంగా నిన్న నిసర్గదత్త మహారాజు చెప్పారు. ఇది కూడా శరణాగతి. ఈ ప్రాసెస్ అంతా తెలియటం కూడా శరణాగతి. అంటే శరణాగతిలో ఏమవుతుందంటే మౌనం వస్తుంది. మౌనం అంటే తెలుసా? మౌనం అంటే మాట్లాడకపోవడం కాదు. ఎందుకురా ఇంత ఆలోచిస్తావు, అసలు ఊరుకుంటారా, అవుతుంది కదా ఏది, అది మౌనం అంట. ఆలోచించకుండా మౌనం అంటున్నారు కదా. మరి ఆలోచించకుండా ఎప్పుడు ఉంటాం? భరోసా వచ్చినప్పుడు కదా. మరి భరోసా దేని మీదనో దాని మీద ఉండాలి కదా. అవగాహన మీదన్నా ఆధారపడి ఉండాలి, లేదా సర్వాధారమైన పరమాత్మ మీదన్నా ఒక భరోసా పెట్టుకొని మనసుంటే అప్పుడు అది మౌనం వస్తుంది. భరోసా వచ్చినప్పుడే మౌనం వస్తుంది. భరోసా లేని చోట మౌనం ఎలా వస్తుంది? ఆలోచన సాగుతుంది కదా. ఆ భరోసా రావాలి అంటే ఒక చక్కటి వివేకం, వివేచన అది ఉంటేనే మౌనం వస్తుంది. మౌనం అనగానే గబుక్కున ఎవరితో నేను మాట్లాడను, ఎట్లా మాట్లాడకుండా ఉంటాం, ఎట్లా ఆలోచించకుండా ఉంటాం. ఇంట్లో సమస్యలు బోల్డ్ ఉన్నాయి. పొద్దున్న లేస్తే పడుకునేంత వరకు బోల్డ్ సమస్యలు ఉన్నాయి. సమస్యల్లోనే గురువుగారు సద్గురు శివానుభవం వల్ల అన్నట్టు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ కాదు, ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ స్ట్రగుల్ అని. నిజంగా అది అంతేనండి. మరి అది ఉంటే మౌనం ఎలా వస్తుంది? మీకు మౌనం అర్థమైతే ధ్యానం అర్థమైనట్టే. ధ్యానం వేరు, శరణాగతి వేరు కాదు. శరణాగతి అనే మాటకు అర్థం ఏంటంటే పరిపూర్ణమైన భరోసా. ఒక ఇరుక ఎడన్నా ఉండాలి, లేదా ఆలోచన ఎడన్నా ఉండాలి. నువ్వు ఏది ఆలోచిస్తున్నావో దాని ఎడ, అప్పుడు భరోసానే. మాకు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఇవాళ పొద్దున సమాజంలో ఓ సామాన్యమైన కార్యకర్తలు వాళ్ళు ఆశ్రయించుకున్న రాజకీయ నాయకుల మీద భరోసాతో వెళ్ళిపోతారు. తల్లిదండ్రుల మీద భరోసాతో పిల్లలు, టీచర్ల మీద భరోసాతో పిల్లల్ని చదివిస్తారు తల్లిదండ్రులు. అట్లానే సమస్తం భక్తుడేమో భగవంతుడి మీద భరోసా. భక్తుడికి భగవంతుడి మీద ఒక భరోసా ఉంటుంది. భరోసా అనే ఒకానొక లక్షణం శరణాగతే. అది మౌనం వేరు కాదు. అంటే ఆలోచన కొనసాగనివ్వని ఒకానొక ఉత్తమమైన ఒక అంశ, అది ఒక ఉత్తమమైన ఒక పరిష్కారం. అద్భుతంగా ఉంటుంది. మంచి భరోసా. ఒక డాక్టర్ దొరికాడు పేషెంట్కి భరోసా. నిన్న నేను మీతో చెబుతూ, ఆయుర్వేదంలో నాడి విధానం అని ఉంది. ఆ వైద్యుడికి అది భరోసా. అంత వైద్యం అంతా కొనసాగే, మందులు అవి ఉంటాయి. అలోపతి వైద్యంలో మనందరికి అలోపతి వైద్యం అంటే చూడండి, సూది మందు ఇవ్వండి అంటారు. భరోసా, అది ఒక భరోసా. ముందు దిగులు పోతుంది, పెద్దగా ఆలోచించడం. ఎందుకంటే చేయించుకుంటూ పోతుంది, మందు ఉంది కదా. వెనకటి రోజుల్లో పెరటి వైద్యంలాగా, తర్వాత కుప్పికట్టు వైద్యం అని, అది అని, ఇంట్లో వంటింటి వైద్యం అని. ఇప్పుడు హోమియోపతికి ఏమిటి అంటే, మంచి పేషెంట్ ఉంటే
అతను మంచిగా సిమ్టమ్స్ చెప్పగలిగితే మందు దొరికినట్టే. అదే భరోసా, పేషెంటే భరోసా. అక్కడ జబ్బు లక్షణాలు అతను వ్యక్తం చేయగలిగితే మందు దొరికినట్టే. హోమియోపతికి ఆ లక్షణం. అల్లోపతికి ఏమో మందు మీద భరోసా ఉంటుంది, హోమియోపతికి ఏమో పేషెంట్ మీద భరోసా ఉంటుంది, ఆయుర్వేదిక్ ఏమో నాడి విధానం మీద భరోసా. మొత్తం భరోసానే, నమ్మకం వాడతాం కదా. నమ్మకానికి భరోసా కొంత తేడా ఉంది, నమ్మకానికి భరోసాకి తేడా ఉంది. కాబట్టి భరోసా పోనే పరిణామం ఉందాం. నమ్మకం యొక్క పరిణామమే భరోసా. అంటే భారం తీసేసే, భారం ఎప్పుడైతే పోయిందో అదేగా భరోసా. అంటే భారం పోతుంది మనసులో. ఈ భారం పోయాక మీరు ఎందుకు ఆలోచిస్తారో? ఇప్పుడు చూడండి, మీ నెత్తిన ఒక పెద్ద బరువు ఉంది, దించేంతవరకు ఆలోచన, తొందరగా వస్తే బాగుండు, తొందరగా వస్తే బాగుండు, తొందరగా ఆలోచన అంతా. ఒక్కసారి గమ్యం చేరాక మీకు ఒకసారి ఆ బరువు తీస్తే అబ్బా భారం దిగిపోతే ఇంకా దాని గురించి ఆలోచన. మనసుకి ఆలోచన భారమేగా. మరి ఆలోచన ఎందుకు భారమైందంటే బాధ వల్ల. మరి బాధకి ఏమిటి? భరోసా వస్తే చాలు. భరోసా వస్తే మనసుకు భారం పోతుంది. విషయం సరే, మనసులో ఆలోచన అనే భారం పెద్ద. ఆలోచన కాస్త భారం, ఆలోచించి తలబద్దలు కొట్టుకుంటున్నాం అంటారు. ఎంత కష్టం. ఆలోచనలు తలమునుకులు అవుతానో అంటారు. వాళ్ళు ఆలోచనలతో వాళ్ళిద్దరు మల్లగుల్లాలు పడుతున్నారు అంటారు. ఇంత భారం అండి అది. ఆలోచన 1 గంట 10 గంటలు పని చేయొచ్చు, కానీ ఆలోచన భారం వదిలిపెట్టదు. పని భారం కాస్త పంచలు పడుకుంటే పోతుందేమో, కానీ పడుకుంటే కూడా వదలంది బాధ. శరీరానికి రెస్ట్ ఇవ్వచ్చు, కాస్త విశ్రాంతి ఇవ్వచ్చు. మనసుకి ఆలోచన పోతే విశ్రాంతి, భరోసా కావాలి. అట్లా పరమాత్మకు భరోసా. రవి గారు ఇట్లా అనేక రకాలుగా మీకు అర్థమైంది. ఇది భగవాన్ ఇక్కడ చెబుతున్న శరణాగతి అనేటువంటి ఒక ఉత్తమమైన ఒక విధానము భరోసానే. అప్పుడు ఏమవుతుందంటే, భరోసా వచ్చినప్పుడు ఏమవుతుందంటే అహంకారం పోదు. అహంకారం అంటే దాన్ని తీసుకున్న భారమే అహంకారం. అహంకారం అనేది భారము, మనసుకి తీసుకున్న భారం ఉంది. అహంకారం అంటే అదే. రవి గారు, నేను అలా చేయాలి, నెట్ట బతకాలి, నెట్ట ఉంటాను, నాకు ఆధారం ఇంత కింద చూశారు మీరు. పాప పిల్లలేమో ఏదో ఎక్కడ ఉంటారు అమెరికాలో, ఈ విధంగా ఇవన్నీ ఉన్నాయి. ఇది మీరు చెప్పారు. ఇకపోతే ఇంకొక విషయం మీతో పంచుకునేది, మనందరం కూడా సాధనకి ప్రయత్నం చేస్తున్నాం. మనసు సరే, మనసు లక్షణం ఆలోచన. పెద్దలు ఏం చెబుతారంటే ఆలోచనలే మనసు అంటారు. కృష్ణమూర్తి గారు అయితేనేమో గతమే మనసు అంటారు. కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెబుతారు. అది మనం చూసుకున్న దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు నేను చెప్పదలుచుకుంది, సాధకుడు 3 విషయాలు గమనించాలి. ఇప్పుడు ఆలోచన అంటే ఏంటి? ఆలోచన ఏం చేస్తుంది? ఆలోచన రాగానే రవి గారు, ఆలోచన పుట్టుక, ఉనికి నుంచి ఉనికిని ఆశ్రయం చేసుకొని ఆలోచన పుడుతుంది. మనసుకు ఆశ్రయం ఎవరు? ఉనికి. ఆలోచన ఉనికి నుంచి పుడుతుంది. ఇక మళ్ళీ అనుమానపడద్దు. ఉనికిని ఆశ్రయించ, ఉనికి యొక్క ప్రకాశంలోనే ఆలోచన. మనసు అక్కడే ఉంది. ఉనికిలో నుంచి ఆలోచన పుడుతుంది. రెండోది, ఆలోచన కొనసాగాలి కదా. సృష్టి స్థితి లయాల కొనసాగాలి అంటే ఆలోచన గతంలో కదలాడుతాం, గతాన్ని ఆలంబన చేసుకొని కదలాడుతాం. దాని పుట్టుకేమో ఉనికి హృదయంలో, అది కదలాడేదేమో గతంలో. గతాన్ని భవిష్యత్తుని చేసుకొని కదలాడుతాం. తర్వాత అది పూర్తి అవ్వగానే అక్కడికి అది అయిపోతుంది. ఆలోచన అనుభవం అనేది ఏదో అవుతుందో, వర్తమానం అనుభవం అనే వర్తమానంలో అది నిష్క్రమిస్తుంది. ఇది ఆలోచన యొక్క స్వరూపం. మీకు అర్థమైంది రవి గారు? ఉనికిలో పుడుతుంది, గతంలో భవిష్యత్తులో కదలాడుతుంది, వర్తమానంలో అనుభవం కాగానే అది నిష్క్రమిస్తుంది. ఇక్కడ ఇది మనసు యొక్క పుట్టుపూర్వత్వర అయిందా? ఇకపోతే
ఆలోచన రెండో స్టెప్లో. ఇప్పుడు కూడా కర్మ అనుభవాన్ని ఇస్తుంది, ఆలోచన అనుభూతిని ఇస్తుంది. ఆలోచన అనుభూతిని ఇవ్వదు. ఆలోచన ఇచ్చే అనుభూతి ఏమిటి అంటే, ఒకటి సంతోషం కానీ దుఃఖం కానీ. ఇక్కడ ఇంకొక స్టెప్లోకి వెళ్ళిపోతే ఇవి గమనించమంటున్నాను సాధకుడు. ఇవన్నీ నేను చెప్పే టిప్స్ అన్నమాట. టిప్స్ అంటే సాధన, ధ్యానము తొందరగా పూర్తి అవ్వటానికి ఇవన్నీ టిప్స్. ఇవి గమనిస్తూ చేసుకోవచ్చు ఎవరికి ఏ అలవాటు ఉంటారు. ఈ మూడోది ఏంటంటే, మీకు అనుభవం కావాలి అంటే మనసు వర్తమానంలో కర్మతో ఉండాలి. ఇది అనుభవానికి, ఇది ఒక వర్తమాన క్షణంలో అనుభవం ఏర్పడుతుంది. ఏపోతే అనుభూతి గత క్షణం మీద ఆధారం. ఊహ ఏమవుతుందంటే, భవిష్యత్తు ఒక్క క్షణం గతమైపోయి మళ్ళా అనుభూతిగా మిగులుతుంది అంతే. ఇది ఇవంతా ఆలోచన చేసే పనులు. అంతా కలిపి ఒకసారి సింహావలోకనం చేసుకుంటే ఇంకో ఒకటి ఉంది. ఆలోచనలో స్పష్టత అవగాహన ఇవ్వగలదు. అవగాహన యొక్క లక్షణం ఏమిటి అంటే, అవగాహన ఊహ కాదు, అవగాహన అనుభూతి కాదు, అవగాహన అనుభవానికి మూలమైన వర్తమాన క్షణం. అది సహజ స్వరూపాన్ని తెలిసే లక్షణం మళ్ళీ దానికి. ఆలోచనలో స్పష్టత మీకు అవగాహన ఇస్తుంది. ఆలోచనలో ఉన్న అస్పష్టత అహంకారాన్ని కలిపి. అహంకారం అంటే ఏం లేదు రవి గారు, గతంతో కొనసాగుతున్న మనసు. ఇది మీకు అర్థమైతే, అవగాహన అయినప్పుడు అక్కడే జీవుడు ఎవరు ఇవన్నీ అర్థం. ఇప్పుడు అనుభవము అనే మాటకు అర్థం ఏమిటి అంటే, అనుభవము అంటే మనసు వర్తమాన క్షణంలో కర్మలో పొందే అనుభూతి. ఆ గతంలో ఉండే అనుభూతి మాత్రమే, అనుభవం ఎప్పటికీ కాదు. వర్తమాన క్షణంలో ఉండే అనుభూతి అనుభవం అంట. ఇవన్నీ మనం గమనించవచ్చు. అనుభూతి అంటే ఒక ప్రశాంతత, ఒక ఆనందము, అందులో ఉండే తాజాత్మత. ఇప్పుడు నిద్ర ఒక అనుభూతే కదా. నిద్రలో నేను ఉండదు, ఏది ఉండదు. ఆ వర్తమాన క్షణంలో ఉండే అనుభూతి అక్కడ అనుభవం. అట్లానే గతంలో ఉండే గత అనుభవం అంటాం కదా, అనుభవం అది అనుభూతి, అది అనుభవం కాదు. గతంలో ఉండే గత క్షణం అనుభూతే కానీ అనుభవం కాదు. కానీ వర్తమానంలో ఉండే అనుభూతి అనే వర్తమాన క్షణం అనుభవం. ఈ స్పష్టత అవగాహన కావాలి. అవగాహన అయితే ధ్యానానికి కొంత మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఇదంతా ఆలోచన అనేది రెండు చేస్తుంది. ఆలోచనలో స్పష్టత అవగాహన ఇస్తుంది. జ్ఞాన అనుభవం అంటాం దాన్ని. ఆలోచనలోనే అస్పష్టత అంటే కేవలం అనుభూతిగా ఉన్న గత క్షణం కేవలం అహంకారానికి మాత్రమే నిలయమై ఉంటుంది. అలానే కొనసాగుతుంది, ఎప్పటికీ అనుభవాన్ని ఇవ్వదు. అన్నీ కూడా ప్రతి సాధకుడు అనుకున్నవాడు ఏ విధానంలో అంటే, భక్తిలో ఉన్న, జ్ఞానంలో ఉన్న, విచారణలో ఉన్న, ఈ అవగాహన చేసుకునే ప్రయత్నాన్నే మనోమూలం చూడటమని, విచారణ అని పెద్దలు పేర్లు పెడతారు. అది వాళ్ళ మీతో దీన్ని శరణాగతి అంటే అప్పుడు మౌనం వస్తుంది. శరణాగతి అంటే అవగాహనతో కూడిన వర్తమాన క్షణానికే శరణాగతి, మౌనమని పేరు. నమస్కారం. శ్రీ శివానంద గురుభ్యో నమః. భగవాన్ రమణ మహర్షి వారి పాదాలకి ప్రణమిలుతూ భారత్ మాత పూజ.